నా గురించి ఒక వీడియో తిరుగుతుంది. నేనంటే మల్కాయిని ప్రజానికాన్ని తాగుబోతున్నట్టుగా, మల్కాయి ప్రజలు తాగుబోతున్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్ఫింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్ఫింగ్ చేసి పెడుతున్నారు. నా గురించి ఇంత చరిత్ర తెలిసిన ప్రజలకు ఇట్లాంటి ఈ చిల్లర ఇవన్నీ పెడితే నమ్ముతారా ప్రజలు? చెప్పండి, నమ్ముతారా చెప్పండి? శవాలను మోసుకపోయినప్పుడు కూడా, ఉద్వేగానికి గురైనప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలే. అమరవీరుల శవాలు మోసుకపోయినప్పుడు కూడా మాట్లాడలే. రాజశేఖర్ గారు నన్ను పట్టుకొని తలకాయ ఎక్కడ పెట్టుకుని రాజేంద్ర అన్నప్పుడు కూడా ఈ భాష మాట్లాడలేదు. దీనికన్నా పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, గౌరవం ఉండాలి. రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ పార్టీల పట్ల గౌరవం సన్నగిలుతున్నటువంటి ఈ సందర్భంలో దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉండాలి. వీళ్ళే చిల్లరైపోతారు, రాజకీయ నాయకులు చులకనైపోతారు. మంచిది కాదది. దీని తప్పకుండా ఇవాళ ఏదైతే నేనట మల్కాయిని ప్రజలు తాగుబోతున్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేసి పెట్టి గెలిచే సీట్లు చేజార్చుకున్నాడు ఈటల అని పెడుతున్నాడు. రేపు తెలుస్తుంది, పరమర్థంగా బిడ్డ ఓట్లు పడ్డాక తెలుస్తుంది, రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది ఈ సంగతి. నేను మల్కాయిని ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 రోజుల పాటు, ఇంకొక 5-6 రోజుల పాటు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా. కార్యకర్తలని, నాయకులని, ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా. ఇట్లాంటి చిల్లరగాళ్ళు చిల్లర పోస్టింగ్లతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాని నుంచి ఎట్లా కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. వాళ్ళకు ఓడిపోతామనే భయంతో వాళ్ళు పెట్టిన దొంగ పోస్టులు ఏముంది చూసిందా? గెలిచే సీట్లు చేయిదాల్చుకున్నాడు అని పెట్టారు చూడు. గెలిచే సీట్లు చేయిదాల్చాలి అంటే ఎటుపోతున్నది? ఏం చేస్తున్నారు? ఇదేం పని చెప్పండి. ఇవాళ తప్పకుండా దీని మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా. నేను ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తా. మల్కాయి ప్రజానికానికి ఇలాంటి దొంగల పట్ల, ఇలాంటి దుర్మార్గుల పట్ల, ఇట్లాంటి చిల్లరగాల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాను.